అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సొంటి కృష్ణమూర్తి గారు రచించిన అత్తయ్య ఎవరు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత మా ఊళ్ళో అడుగు పెట్టాను. అంతా వింతగా ఉంది. నా చిన్నతనంలో యువకులుగా ఉన్న వాళ్లంతా ముసలివాళ్లయ్యారు. వాళ్ల పిల్లలు నాతో ఆడుకున్న వాళ్ళు చదువుల కోసం, ఉద్యోగాల కోసం దేశాలు పట్టుకొని పోయారు. సుశీల, శ్యామల వాళ్లు భర్తలతో కాపురాలు చేసుకుంటూ పిల్లల తల్లులయ్యారు. కొందరు నన్ను గుర్తుపట్టనే లేదు. మరికొందరిని నేను గుర్తుపట్టలేకపోయాను. ఒక్కసారిగా రాధత్తయ్య జ్ఞాపకం వచ్చింది. అవును, ఆవిడ్ని తప్పకుండా చూడాలి. నేనంటే ఆవిడకు చాలా ఇష్టం. చిన్ననాటి సంఘటనలు ఏవో కళ్లకు కట్టినట్టు కనిపించాయి. అప్పటికి నాకు 10 ఏళ్లు. నేనాడుకుంటుంటే కృష్ణుడు ఇట్రా అని పిలిచేది. ఆ తీయని గొంతుకుతో పిలిస్తే వెళ్ళక మానడం కష్టం అనిపించేది. ఏమత్తయ్యా అనేవాణ్ణి. వెంటనే మైసూర్పాకు ముక్కలో 4 గ్లాస్కో బిస్కెట్లో ఒక వెండి పెళ్లంలో పెట్టి ఇచ్చేది. ఆటకు ఆలస్యమవుతుందని నుంచునే తినబోయేవాణ్ణి. నీవు బ్రాహ్మణ పిల్లాడివి కాదు, నించుని తింటావే, కూర్చో అనేది కఠినంగా. చిరునవ్వు పెదవుల మీద నాకు రహస్యంగా కనబడేది. వెళ్ళి ఆడుకోవాలి అని నొసుగుతూ మైసూర్పాకు మీద ఆకర్షణ విడకపోవడం వల్ల కూర్చునేవాణ్ణి. రాధమ్మగారు నాకు నిజానికి అత్తయ్య కాదు, పరిచయం మాత్రమే. మా ఇంటికి 3వ ఇల్లు వాళ్ళది. మొదట పేరు పెట్టే పిలిచేవాణ్ణి. నాకేం బొడ్డుకోసు పేరు పెట్టలేదు అంది ఒకనాడు. రాధమ్మగారు అని పిలిస్తే. మరి ఏమని పిలవను? అత్తయ్య అని పిలువు. అయినా పెద్దవాళ్ళని ఏదో వరుసతో పిలవాలిగాని పేరుతో పిలవకూడదు అంది. ఆనాటి నుంచి అలానే పిలవసాగాను. ఊళ్ళో తక్కిన కుటుంబ స్త్రీలతో పోల్చి చూస్తే ఆవిడ ఎంతో ఆకర్షణీయంగానూ అందంగానూ ఉండేది. ఇల్లు, చేసే పని, దుస్తులు ప్రతి విషయంలోనూ ఎంతో శుభ్రతను, శ్రద్ధను కనబర్చేది. ఆవిడలోని ఏదో ఒక ప్రత్యేకత చిన్నతనంలో ఉన్న నన్ను ఆకర్షించేది. ఒకరోజు సాయంత్రం ఫలహారం అయింది. ఇక వెడతాను అన్నాను లేచి. ఒక మాట ఇలారా అంది చేతిని పట్టుకొని. నా చెయ్యి ముఖమల్గుడ్డని తాకినట్టు అయింది. దగ్గరగా తీసుకుంది. జడలోని మల్లెపూలు, తలనూనె వాసన, ముఖానికందుకున్న పౌడరు ఇవన్నీ చేరి నాకు అంత చిన్నతనంలో మత్తు కలిగించాయి. ఏ అన్నాను ఆవిడ తెల్లని ముఖాన్ని అంత దగ్గర నుంచి చూస్తూ. ఆవిడ ముఖంలో నా ముఖం ప్రతిబింబిస్తుందేమో అనిపించింది. పెద్ద కళ్లతో నా బొమ్మ స్పష్టంగా కనబడసాగింది. ఈ కళ్ళు ఎక్కడ సంపాదించావరా? కొరికేయాలనుంది. నాకు భయమేసి గుండె కొట్టుకోసాగింది. కొరకదు కదా? నా మీద చూపుతున్న ఆదరం ఎందుకా? భయంతో కళ్ళు మూసుకున్నాను. నెమ్మదిగా కనురెప్పల మీద ముద్దు పెట్టుకుంది. గులాబీ పువ్వుతో కళ్ళకద్దుకున్నట్టుగా ఉంది. కళ్ళు తెరవోయ్. ఎర్రని పెదముల్లోంచి పచ్చకర్పూరం వాసన వచ్చింది. కళ్ళు తెరిచాను భయంగా చూస్తూ. నిజంగా కొరికేస్తానని? అమ్మో, ఈ వజ్రాలను కొరకడమే అంది. నాకు ధైర్యం వచ్చింది. ఎర్రని పెదములకేసి చూడసాగాను. ఏ తమలపాకులు వేసుకుంటావా అని తలూపాను. ఒకరోజు మా అమ్మ చూసింది తమలపాకులు వేసుకొని రావటం. ఎక్కడిది అంది. రాధత్తయ్య గారిచ్చారు అన్నాను. వెధవా, వాళ్ళింటికి ఎందుకు వెడుతున్నావు? ఈసారి అక్కడికి వెడితే మీ నాన్నతో చెప్పి ఏం చేస్తానో చూడు అని భయపెట్టింది. మరికొద్ది రోజుల్లోనే ఆ ఊరు విడిచి వెళ్ళిపోయాం. మళ్లీ ఆవిడ జ్ఞాపకానికొచ్చింది ఇప్పుడే. మా అమ్మలా భయపెట్టడానికి ఆవిడ చేసిన ద్రోహం ఏమిటో నాకు తెలియలేదు. ఆ సమస్య ఇప్పటికీ తీరనేలేదు. ఒక స్నేహితుణ్ణి అడిగాను, రాధమ్మగారు వాళ్ళు కులాసాగా ఉన్నారా, ఎక్కడ ఉన్నారు అని. వాడు సమాధానం చెప్పకుండా నవ్వసాగాడు. నాకు చాలా బాధ కలిగింది. మళ్లీ రెట్టించి అడిగాను. అతను, ఆ మనిషి గొడవెందుకు నీకు అన్నాడు. అదేదో అగౌరవమైన విషయం అయినట్టు. ఊరికేనే, చిన్నప్పుడు ఎరుగుదును కదా, వాళ్ళ క్షేమం తెలుసుకుందామని అన్నాను. నీకు తెలీదు, అదంతా ఓ పెద్ద కథలే అన్నాడు. ఏం జరిగిందేమిటి? ప్రపంచమంతా తెలుసుకున్న ఆ కథ నాకు తెలియకపోవటానికి ఆశ్చర్యపోతూ ఇలా చెప్పాడు. అసలు వాళ్ళది చాలా సనాతన కుటుంబం. పెళ్లైన కొద్ది రోజుల వరకు సంసారం నెమ్మదిగా సాగిపోయింది. తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఏదో చెప్పలేని పరివర్తన వచ్చింది ఆ కుటుంబంలో. సుదర్శనం ఆస్తినంతటినీ 10 ఏళ్లలో ఆర్పేసింది. ఇంట్లో బోలెడు స్నేహితులు పోగడ్డం, పేకాటలు, వంట మనిషి, నౌకర్లు, ఆ హోదా చెప్పలేము. తర్వాత కొన్నాళ్ళకి అతను చనిపోయాడు. అంతే, ఆవిడ జీవితంలో ఒక ఘట్టం గడిచింది.
ఇప్పుడు ఆ ఇల్లు తప్ప ఇంకేమీ లేదు. ఒక వాటా అద్దెకిచ్చి ఎట్లాగో పొట్ట పోసుకుంటోంది. నేను ఒక మనిషినే అంటూ. ఆశ్చర్యం ఏమిటంటే ఇన్నేళ్లు గడిచినా పశ్చాత్తాపం గాని పరివర్తన గాని ఏమీ లేవు ఆమెలోను. అతను చెప్పడం ముగించాడు. ఆవిడ మీద నాకు చెప్పలేని జాలి కలిగింది. ఆమె చేసిన తప్పేమిటో నాకు తెలియకపోయినా వాడి మాటల్ని నమ్మలేకపోయాను. ఆవిడ చర్యల వెనకాల ఏదో పెద్ద కథ ఉండి ఉంటుంది. అదేదో తెలుసుకోవాలి. తర్వాత అతనితో సంభాషణ ముగించుకుని వాళ్ల ఇంటివైపు వెళ్లాను. వీధి తలుపు దగ్గరగా వేసి ఉంది. తలుపు తీసుకుని లోపలికి వెళ్లాను. ఆవిడ వంటింట్లో ఏదో పని చేసుకుంటోంది. రాధత్తయ్య గారు అని పిలిచాను. మెల్లగా బయటకొచ్చింది. తెల్లని చీర కట్టుకుని ఉంది. ముఖాన బొట్టు లేదు, జడ కూడా లేదు. పెద్ద జుట్టుని ముడివేసుకుంది. నా కేక విని నా వైపు ముందు గదిలోకి వచ్చింది. మనిషి కొంచెం లావైంది. ముఖంలో యవ్వనపు ఛాయ, గంభీరత ఇంకా పోలేదు. కనురెప్పలు భారంతో నల్లబడి ఉన్నాయి. కనుబొమ్మలు తీర్చిదిద్దినట్టు ఇదివరకులానే ఉన్నాయి. ఒక నిమిషం నన్ను చూసింది. మర్చిపోయారా అన్నాను. నిన్న నీ అత్తయ్య నీకు ఇంకా జ్ఞాపకం ఉందా అని ఆలోచిస్తున్నాను. కూచో, పాపం నిలబడ్డావే. ఇప్పుడు నేనేం టిఫిన్లు పెట్టే స్థితిలో లేను అంది పాత నవ్వు నవ్వుతూ. పక్కన పేము కుర్చీలో కూర్చున్నాను. ఏమోయ్, మీ వారందరూ కులాసాగా ఉన్నారా? నీకు పెళ్ళయిందా? పిల్లలెంతమంది? మీ వాళ్ళని తీసుకొచ్చావా? ప్రశ్నల వర్షం కురిపించింది. మీరు కూడా కూర్చుంటే గాని సమాధానం చెప్పను అన్నాను. చిన్నప్పటి పెంకితనం ఇంకా పోలేదే అంటూ పక్కన చాప వేసుకుని కూర్చుంది. మెడలో 2 పేటల చంద్రహారం తప్ప ఇంకేమీ లేవు. మనిషి చాలా సాధారణంగా ఉన్నా అందం మాత్రం పోలేదు. మళ్ళీ ఆవిడే అంది, ఈ 10 ఏళ్ల జీవితంలోనూ ఇలా నా ఇంటికొచ్చి కూర్చున్న వాళ్ళు లేరు. ఎప్పుడో చిన్నతనంలో నీ మీద చూపిన ఆప్యాయతని మర్చిపోక నువ్వు నా గుమ్మం తొక్కావు, అంతే. ఈ మాట తెలిస్తే నిన్ను కూడా ఈ ఊళ్ళో వారు గౌరవించరు. నీ ఈ సానుభూతి చాలు. మళ్ళీ ఎవరు చూడకుండా వెళ్ళిపో, లేకపోతే ఇక్కడ తలెత్తుకు తిరగలేవు. ఈ మాటలంటున్న ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. అవును, మీరు నన్ను హెచ్చరించక్కర్లేదు. ఆ మాటలన్నీ వినే నిజం తెలుసుకుందామని నేను మీ దగ్గరికొచ్చాను. మిగతా వాళ్లతో నాకు సంబంధం లేదు అన్నాను. ఆవిడ నిట్టూర్చుంది. కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. నేను మౌనంగానే కూర్చున్నాను. తర్వాత చెప్పసాగింది. వాళ్ల ఉద్దేశంలో నేను కులటను, కాని నా యథార్థ గాథ నీకు చెబుతాను. నిజాన్ని నువ్వైనా అర్థం చేసుకోగలిగితే నాకదే చాలు. నిజంగా నేను వాళ్ళు అనుకున్నంత ద్రోహచింతగలదాన్ని, ఆత్మ వంచుకురాల్ని అయితే ఏ రోజో ఆత్మహత్య చేసుకుని ఉండేదాన్ని. మీ మావయ్య పోయినాక ఈ 10 ఏళ్ళు ఇలా నిర్జీవనగా బతక్కపోదును. ఎవళ్ల భర్తని వాళ్ళు ప్రేమించడం తప్ప, భర్త ప్రేమ కోసం భార్య త్యాగం చేయటం, అతనికి అనుకూలంగా నడుచుకుని ఆయన ప్రేమని పొందడం నేరమా? అదే నేను చేసిన తప్పు. దాన్నే అర్థం చేసుకోక, చేసుకునే శక్తి లేక నన్ను దులిపిపోసి తృప్తి చెందుతున్నారీ పెద్ద మనుషులు, నీతిపరులు. నీకు తెలుసో లేదో గాని నేను కాపరానికొచ్చిన 2 ఏళ్ల వరకు మీ మావయ్య మొహం ఎరగనంటే నమ్ము. నేను సనాతన కుటుంబం నుంచి వచ్చానన్న మాట నిజమే. నేను పట్నవాసపు వాసల్ని ఎరగను. ఈ పల్లెటూరి ఆడపిల్లలు సంస్కార విహీనులు ఎట్లా ఉంటారో నువ్వు ఎరుగుదువు. భర్తల్ని ఆకర్షించడానికి లెక్క చెయ్యరు. ఎందుకు బ్రతుకుతున్నారో, జీవితాదర్శం ఏమిటో తెలియక జంతువుల్లాగో అడవి మనుషుల్లాగో బ్రతుకుతారు. నేను అప్పుడు అలాంటి తరగతికి చెందిందాన్నే. ఆ రోజుల్లో సినిమాలు, పత్రికలు, నవలలు ఇలాంటివి లేవు నాగరికతని ప్రచారం చేయటానికి. బయట ప్రపంచంతో సంబంధం ఉన్నా మీ మావయ్య అంతకంటే ఆకర్షణీయమైన స్త్రీని, విషయాలని తెలుసుకున్న ఆయన వేశ్యాలోలుడవడమే నన్ను నిర్లక్ష్యంగా చూడటానికి కారణమని ఒకనాడు తెలుసుకోగలిగాను. భారమైన, సంతోషరహితమైన, దుర్భరమైన 2 సంవత్సరాల తర్వాత ఆలోచించు, మనిషి జీవితంలో, అందులో యవ్వనంలో 2 సంవత్సరాలు ఎంత విలువైనవో. ఒకనాడు రాత్రి దాసిదాని సహాయంతో ఆ వేసి ఇంటికి మారువేషంతో వెళ్ళాను. అదే నా జీవితాన్ని మార్చింది. కొన్నాళ్లైనా సంతోషకరంగా చేసింది. వాళ్ళు పురుషుల్ని ఎలా ఆకర్షించేది, ఆకర్షణ కోసం ఎంత తాపత్రయపడేది అన్నీ తెలుసుకున్నాను. మా నాన్న ఇచ్చిన 50 రూపాయలుంటే 2 తెల్లని సిల్కు చీరలు, టాయిలెట్ సామాన్లు, సెంట్లు, తలనూనెలు అన్నీ తెప్పించాను. ఒకనాడు భోజనానికొచ్చిన ఆయన నన్ను గుర్తించలేకపోయేట్టు అలంకరించుకున్నాను. నన్ను ఆ వేషంలో చూసిన ఆయన మళ్లీ 10 ఏళ్ల వరకు నా కొంగు విడవలేదు. పరస్త్రీ ముఖం చూడలేదు. అది నేను చేసిన ద్రోహం. అవ్వచ్చు,
ఆయన సంతోషం కోసం, నా వేషాల కోసం, ఆయన్ని ఆకర్షించడం కోసం నేను ఆయన ఆస్తినంతటినీ ఖర్చు చేయవలసి రావటం నిజమే. అందుకు ఆయన విచారించలేదు. నాకా విచారం అసలే లేదు. బతికినన్నాళ్ళు సుఖంగా బతకాలి, లేని నాటి సంగతి చూసుకుందాం అనేవారు ఆయన. నేను ఆయన్ని సమర్థించిన దాన్నే. ఆయన సమ్మతి మీద ఆయన మిత్రులు మా ఇంటికి పేకాటికి, చదరంగానికి వస్తున్నమాట నిజమే. నేను మా వారిని ఆకర్షించడానికి నా అలంకరణ మీద పెట్టే శ్రద్ధ, ఆయన నా కొంగు పట్టుకుని తిరగటం, అలానే అప్పుడప్పుడు మా వారి మిత్రులు ఆయన కోసం మా ఇంటికి వస్తూ పోతూ ఉండటం, ఇవన్నీ చూసిన ఊరి జనం నన్నొక కులటగా ముద్ర వేశారు. నా భర్త కోసం నన్ను నేను మార్చుకోవటం తప్ప? అంత మాత్రం చేత నేను శీలవతిని కాదు అనడం అన్యాయం కాదు. అలాగే జరిగి ఉంటే నేను నన్ను ద్రోహం చేసుకున్నట్టే, నాకంటే ఎక్కువగా ప్రేమించుకున్న నా భర్తని ద్రోహం చేసినట్టు. ఈ భూమి సూర్యచంద్రుడు సాక్షిగా ముగించి పెద్దగా నిట్టూర్చింది ఆమె. ఈ పరివర్తన మీలో కలిగిన రోజుల్లోనే నేను మీ ఇంటికి వచ్చుంటాను. ఒకరోజు మా అమ్మ భయపెట్టింది కూడా అన్నాను. ఆవిడ అవునని తలూపింది. రాధత్తయ్య తక్కిన వాళ్ళు అనుకున్నట్టు లేదు, పతివ్రత అనుకున్నాను వెళ్ళడానికి లేస్తూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.